నేను మీనాక్షిని ప్రేమించి తప్పు చేస్తానని సాత్విక్ భావిస్తే ఇలా దగ్గరగా ఉండడానికి ఎందుకు ప్రయత్నిస్తాడు? మీనాక్షి కూడా లవ్ చేస్తుంటే తను మాత్రం ఏం చేస్తాడు? ప్రాణానికి ప్రాణంగా మీరు చూసుకునే మీ తమ్ముడు ఒక అమ్మాయిని తన ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నాడు. మీనాక్షి సాత్విక్ మంచి ఫ్రెండ్స్ కదా. మీ తమ్ముడు కోసం మీరు ఏదైనా చేస్తారని నాకు తెలుసు. నేనిలా వచ్చి మీతో ఈ విషయం చెప్పానని దయచేసి అలేఖ్యకి మాత్రం చెప్పకండి. నేనిక్కడికొచ్చింది కేవలం నన్ను అక్క అని ఆప్యాయంగా పిలిచిన నా తమ్ముడి కోసం, సాత్విక్ అన్నయ్య అయిన మీకు చెప్పడం కోసం. ఒక్కటి మాత్రం నిజం, మీ రెడ్డమ్మ ఎలాగైనా సరే సాత్విక్ మీనాక్షుల ప్రేమని విడదీయాలని చూస్తోంది. ప్రేమని విడదీయడం ఎంత పెద్ద పాపం రెడ్డి గారు. అదే నేను భరించలేకపోతున్నాను. చెప్పాల్సింది చెప్పాను, ఇక మీ ఇష్టం. చెప్పాల్సింది చెప్పాను. జగదీశ్వర్ రెడ్డికి అలేఖ్యకి ఫిట్టింగ్ పెట్టాను. తమ్ముడి కోసం ప్రాణాలిచ్చే జగ్గప్ప ఆ తమ్ముడి కోసమే కడపరెడ్డమ్మతో యుద్ధానికి దిగుతాడు. అలేఖ్యకి ఇప్పుడు అటు ఐశ్వర్య ఇటు జగదీశ్వర్ రెడ్డి, కానీ అటు ఇటు రెండు పక్కల నేనే. ఏంది జగప్ప ఇది మన గౌరవానికి సంబంధించినది, కడప పౌరుషానికి సంబంధించినది. సాత్విక్ ఎవరో మన తమ్ముడు, మన తమ్ముడు. మన తమ్ముడు గెలవాలి, గెలవాలి. సాత్విక్ ఓడిపోతే మనం ఓడిపోయినట్టే. వాడి ఇంట్లో నీ చేతుల్లో పెరుగుండాడు. వాడికి నువ్వంటే ప్రాణం. వాడి కంట్లో కన్నీళ్లు రాకూడదు జగప్ప. వాడు ప్రేమ గురించి ఇంతవరకు నీకు చెప్పలేదంటే వాడు మన గురించి ఎంత ఆలోచిస్తున్నాడో అర్థం చేసుకో జగ్గప్ప. అరుంధతి గారు చెప్పిన దాన్ని బట్టి చూస్తూ ఉంటే తమ్ముడు అమ్మాయిని ఎంతగా ప్రేమిస్తున్నాడో అర్థమవుతూ ఉండాలి. రే శివ, బుచ్చిరెడ్డి, రండిటు. మీకు తెలిసిందేదో చెప్పండి. చెప్పండి రా. జగప్ప, మన సాత్విక్ మీనాక్షులు ప్రేమించుకున్నారు. ఒకటి మాత్రం నిజం జగ్గప్ప, వాడు మీనాక్షి లేకుండా బ్రతకలేడు జగ్గప్ప. వాళ్ళిద్దరూ ఒకరిని విడిచి ఒకరు బతకలేరు జగ్గప్ప. ఆ అమ్మాయి కనుక దక్కకపోతే వాడు ఏదో ఒకటి చేసుకుంటాడేమోనని భయంగా ఉంది జగ్గప్ప. జగ్గప్ప, నువ్వెప్పుడు అడుగుతుండేవాడివి మీకేమన్నా కావాలా అని. నువ్వే ఎలాగైనా సాత్విక్ ప్రేమను గెలిపించు జగ్గప్ప. అవును జగ్గప్ప, గెలిపించు. చూసినావా జగ్గప్ప,
తమ్ముడిని మనం దూరం నుంచి చూస్తున్నాం కాబట్టి మనకు అర్థం కాలేదు. కానీ వీళ్ళు తమ్ముడిని చాలా దగ్గర నుంచి చూసినారు కాబట్టి సాత్విక్ ఎంత గాఢంగా మీనాక్షిని ప్రేమిస్తున్నాడో అర్థమవుతూ ఉండాలి. నా తమ్ముడంటే నాకు ప్రాణం. వాడికి ఏ లోటు రానివ్వలేదు. వాడు బాగుండాలి. నాగిరెడ్డి, నన్ను కాసేపు ఒంటరిగా వదిలేయండి. నాగిరెడ్డి, నేనొచ్చేమన్నా గొడవలు సృష్టించానా? అలా ఏం లేదుగా. చచ్చా భలేవారే, మీరు ఆ విషయం చెప్పి చాలా మంచి పని చేసినారు. అవునండి, మా సాత్విక్ ప్రేమను జగ్గప్కి ఎలా చెప్పాలనుకుంటున్నాం. మీరొచ్చి చెప్పాక మాకు కూడా ధైర్యం వచ్చి చెప్పగలిగాం. సాత్విక్ ప్రేమ తప్పకుండా గెలుస్తుంది. ఆ, మీరు మీ ఫ్రెండ్ని ఇష్టపడుతున్నారు, నేను నా తమ్ముడిని ఇష్టపడుతున్నాను. వాడి కళ్ళ వెంట నీళ్లు రాకూడదని నేనిక్కడికి వచ్చాను. అయినా మనమంతా ఉండి సాత్విక్ ప్రేమని గెలిపించకుండా ఉంటామా? వెళ్ళొస్తాను నాగిరెడ్డి. వెళ్ళిరండే. నేనిక్కడికి వచ్చాననే సంగతి అలేఖ్యకి పొరపాటును కూడా తెలియడానికి వీల్లేదు. అలాగే రంజిత్ గారు. ఉమ్. అమ్మా, భోంచేయండమ్మా. నాకొద్దు. అది కాదమ్మా, కొంచెం తినండి. వద్దని చెప్పాను కదా. అమ్మా, పొద్దున్నుంచి ఏమీ తినలేదు కదమ్మా, ఇప్పుడైనా కొంచెం తినండమ్మా. చెప్తుంటే అర్థం కావట్లేదా? నాకేం వద్దు. నేను ఇలాగే ఉంటాను, ఇలాగే చస్తాను. అది కాదమ్మా, కొంచెం తినండమ్మా. నీకేమైనా చెవుడా? వెళ్ళమంటే వెళ్ళవేంటి? పో ఇక్కడి నుంచి. అమ్మా, మీనాక్షమ్మా, తలుపు తీయండమ్మా. భోంచేయండమ్మా. నాకు వద్దని చెప్పాను కదా. పో ఇక్కడి నుంచి. నేను చస్తాను. మీనాక్షమ్మా, అమ్మగారు, అమ్మగారు. ఏమైంది? ఎందుకలా కంగారు పడుతున్నావు? అమ్మా, మీనాక్షమ్మ గారికి భోజనం తీసుకెళ్ళానమ్మా. నాకేం వద్దు, నేను ఇలాగే చేస్తాను అని ఇక్కడి నుంచి వెళ్ళిపోమని నన్ను బయటికి గెంటేసి తలుపులేసుకున్నారమ్మా. నాకెందుకు భయం వేస్తుందమ్మా. నువ్వు వెళ్ళి పని చూసుకో.
చూపాలి? నాకు భోజనం వద్దు, ఏమొద్దు, వెళ్ళిపో. ఏంటి మీనాక్షి, భోజనం వద్దన్నవంట? లే, ఇలా కూర్చో. మీనాక్షి, తిను. నాకొద్దు దినా. ప్రేమని చంపుకోమంటే ఇలా ఆకలిని చంపుకుంటావా? ఇది కరెక్ట్ కాదు. ముందు భోంచేయ్. నేను ఆకలిని చంపుకుంటాను గాని ప్రేమను మాత్రం చంపుకోను దినా. అవసరమైతే ఇలాగే చేస్తాను. తిను. నాకొద్దు దినా. మీనాక్షి, నా మాట విను. అన్నం దగ్గర ఇలా మొండిగా ప్రవర్తించకూడదు. ఒక ముద్ద తిను. నాకొద్దు, వద్దు, వద్దు, ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఏంటి, ఇందక్కడి నుంచి బ్రతమాలుతుంటే నా మాటని లెక్క చేయడం లేదు? చూడు, నీ నిశ్చితార్థం రోజున నా కూతురిగా నిన్ను భావించి పీటల మీద కూర్చున్నాను. అందుకే ఎంతసేపు చిన్న పిల్లని బ్రతిమాలినట్టు బ్రతిమాలను. తినవే, తిను, తిను, తిను. తిను. అలేఖ్య, ఏంటిది? చూడక్క, భోజనం చేయమని ఎంత బ్రతమాలుతున్నా నా మాట లెక్క చేయకుండా పొగరుగా మాట్లాడుతుందక్క. అబ్బా అలేఖ్య, నువ్విలారా, నువ్విలారా అలేఖ్య. అది కదక్క. రమ్మంటుంటే. ఏంటలేఖ్య, తనంటే చిన్నపిల్ల. చిన్నపిల్లలకి 1-2 సార్లు చెప్పినా అర్థం కాదు. కాని మనం ఓపిగ్గా చెప్పాలి, అర్థమయ్యే విధంగా నచ్చ చెప్పాలి. నువ్వెళ్ళు, నేనేదొకటి చెప్పి మీనాక్షి చేత భోజనం తినిపిస్తాను. ఏంటి మీనాక్షి, చిన్నపిల్లలా ఇలా భోజనం చేయకుండా మారం చేస్తూ ఇలా మొండిగా ఉండడం ఏంటి? చూడు, మీ నాన్న నిన్నిక్కడ వదిలి వెళ్లేటప్పుడు నీ మొత్తం రెస్పాన్సిబిలిటీ అలేఖ్య కాపు చెప్పాడు. అందుకే నీ విషయంలో అలేఖ్యలా కేర్ తీసుకుంటోంది. నువ్వేం పట్టించుకోకు. ముందు భోంచేయి.
నాకొద్దు దినా. మీనాక్షి, నా మాట కూడా వినవా? అంతేనా? అది కాదు దినా. చూడు మీనాక్షి, నీ బాధ ఏంటో నాకు తెలుసు. ఒక్క విషయం గుర్తుపెట్టుకో, ఎప్పుడైనా జరిగేది జరగక మానదు. అలా అని ఇలా ఉండటం కరెక్ట్ కాదు. ముందు భోజనం చెయ్యి. చూడు, ఇక నుంచి నేను నీకు వదిననే కాదు, మంచి ఫ్రెండ్ని కూడా. నా మాట కాదనకూడదు, ఓకే? ముందు భోజనం చెయ్యి, తర్వాత మాట్లాడుకుందాం. తిను, నా కోసం కొంచెం తిను. పడింది, ఈ పిట్ట కూడా నా ఉచ్చులో పడింది. ఇక తప్పించుకోవడం దీని వల్ల కాదు. ఇక నా ఆట 2020నే. విన్ మాత్రం నాదే అవుతుంది. మీనాక్షి, నేను నీకు ఫోన్ ఇస్తాను. మీ నాన్నతో మాట్లాడి నీ ప్రాబ్లం సాల్వ్ చేసుకోవచ్చు కదా. అమ్మో, మా నాన్న సంగతి నీకు తెలీదు దినా. కోపంలో ఆయన వదిన కంటే రాక్షసుడు. తేడా వచ్చిందో? అమ్మో, అనసూయ ప్రేమ విషయంలో చూశాం కదా. ఇప్పుడు అనసూయ ప్రేమను పోగొట్టుకొని చస్తూ బ్రతుకుతోంది. రేపు నా పరిస్థితి కూడా అంతే. మా నాన్న కంటే వదిన బెటర్. అర్థం చేసుకుంటుందనే ఆశ అయినా ఉంది. ఇంత పెద్ద విషయాన్ని మీతో చెప్పడానికి ఎవరికీ ధైర్యం చాలడం లేదు. ఆఖరికి అలెక్కికి కూడా ఈ విషయం మీకు చెప్పడానికి ధైర్యం సరిపోవడం లేదు. ఏదైతే అదయిందని నేను చెప్పడానికొచ్చాను. ఒరే సాత్విక్, చిన్నప్పటి నుంచి ప్రతి విషయం నాతో షేర్ చేసుకునేవాడివి. మరి ఈ విషయం నాతో ఎందుకు షేర్ చేసుకోలేదు? ఈ విషయం నాకు ముందే తెలుసుంటే ఎప్పుడో పరిష్కారం అయ్యేది. అయినా నా తమ్ముడి ఫ్యూచర్ బాగుండటం కోసం నేనేదైనా చేస్తాను.
సాత్విక్ 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 ఏం జరిగింది రెడ్డి గారు? వదరా. ఏమైంది రెడ్డి గారు? సాత్విక్ని అంత హఠాత్తుగా తీసుకెళ్తున్నారు ఎక్కడికి? వీడి ప్రేమ సంగతి తెలుసుకున్నాను, తేల్చుకుంటాను. రెడ్డమ్మా 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 రెడ్డమ్మా